కృష్ణా జిల్లా మౌవ మండలం గూడపాడు దళితవాడలో గురువారం సాయంత్రం విశ్వ హిందూ పరిషత్ కృష్ణా అధ్యక్షులు డాక్టర్ బూరగడ్డ శ్రీనాథ్ వారి సూచనల మేరకు రుద్రార్చన సింధూర కుంకుమ ఆర్చన పూజ నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో సుమారుగా 50 మంది మహిళలు పూజా కార్యక్రమాలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు సేకరించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, శ్రీకాంత్, ప్రసన్న ఆంజనేయులు, సుభాషిణి, విజయబాబు, సాయిలత, పెదముతేవి ఆశ్రమం స్వామి అరవింద బాబు, బసవశంకర్రావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు విశ్వ హిందూ పరిషత్ కృష్ణా జిల్లా అధ్యక్షులు డాక్టర్ బూరగడ్డ శ్రీనాథ్ అభినందనలు తెలియజేశారు. వాసం చూసి వెనక వేయండి. ఉత్తిష్టందో భూత విజాజాః ఏదే భృమపారక ఏదేషః ఓం జనః ఓం దక్ష విద్రవేణ్యం తలంగకరిషాలంగరిష్యే తలంగకరిషాలంగరిష్యే అంభపూర్ణకలిషమాదాయ దత్రమాధ్రోర్గనాస్తాః తమల్పాదే రసంగచ్చాద కలనకైరద్రకంటే విష్ణువాస్తాః మూలస్తామ వేద అదరంగః అంగే సదాద్రవే కలహే సుదామనే పవిత్రవదిష్యతే ఉత్తేన యజ్ఞ పసవా భామరభా భావిరాఢా భాచందా కుష్యాభో జ్యోతి కుష్యాభో నర్మదే సింధు కావేరీ జలేదం సన్నిధిం గురు దేవం ఆత్మాని సంప్రోక్ష మీ చదువుకోండి. వస్త్రాభ్యామి మళ్ళీ తీసుకోండి అక్షంతలు. విఘ్నోపవేదం పరమం ప్రవేదం ప్రజాపదేరసాజం వృషాదో ఆయుష్యమగ్రం ప్రజమంజోభ్రం శ్రీ మహాగణాధిపతి నమః. విఘ్నో విదాం తరాదృఢాం నిత్యపుష్టాంగ్రణీం ఈశ్వరే గంధర్వభూతానాం త్రామే ఓపహ్వహే స్ప్రయం. కొద్ది పసుపు కొద్ది కుంకుమైందమ్మ. గృహాయనే అలంకనార్థం హరిద్రోజ కొంచెం అలంకనార్థం హరిద్రోజక కుంకుమలేకం సమర్పయామి. అయోధ్య రామ మందిరం నిర్మాణం పూర్తయిన తర్వాత మీకు అందరికి అక్షతలు వచ్చినాయమ్మా. అందరికీ కూడా ప్రతి ఇంటికి రామ మందిర అక్షతలు వచ్చినాయి. అంటే మనం అక్కడ వెళ్ళకపోయినా సరే మనందరికీ కూడా శుభం కలగాలని చెప్పి ప్రతి ఇల్లు బాగుండాలి, ఇంట్లో సభ్యులందరూ బాగుండాలని చెప్పేసి అక్షతల కార్యక్రమం కూడా జరిగింది. అదే విశ్వ హిందూ పరిషత్ అన్నమాట. ఇలాంటి హిందూ ఆర్గనైజేషన్. అంటే కులము లేదు, మతం లేదు. మనం గడప లోపలే కులము, గడప దాటితే మనందరం కూడా హిందువులం బంధువులం. అంతేనమ్మా, మనందరం కూడా హిందువులం బంధువులం. అది గడప లోపేనమ్మా. ఇక్కడ అందరూ మనం ఎవరు హిందువులమే, మనందరం కూడా బంధువులమే. కులము లేదు, వర్గము లేదమ్మా. ఇక్కడ ముఖ్యంగా సింధూర కుంకుమ పూజ అని చెబుతున్నాం మనం. ఈ సింధూర కుంకుమ పూజ ప్రతి గత సంవత్సరం కాశ్మీర్లో పెహల్గాం అనే గ్రామంలో, కాశ్మీర్ అంటే ఎంతో సుందరమైన ప్రదేశం, అందరూ వెళ్ళి చూస్తాకెళ్తారు. అందరూ అయితే చంపేయడం జరిగిందమ్మా. హిందూ అని తెలుసుకుని చంపడం జరిగింది. పేరు కనుక్కుని భాష తెలుసుకుని భార్యల ముందే భర్తలు చంపడం జరిగింది. అంటే ఏంటి, వాళ్ళకున్న నుదుట సింధూరాన్ని చెరిపేశారమ్మా. అంటే ఈ సందర్భంలో ఏం చెప్తున్నాను, హిందువులందరం కూడా ఏకం అవ్వాల్సిన విషయం వచ్చిందమ్మా. పురాణాల్లో మతాలు అనేది లేదమ్మా అసలు. కేవలం బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత నువ్వు ఏదైతే పని చేస్తున్నావో ఆ పనికి సంబంధించి నీకు కులం అంటగట్టి ప్రతి హిందువు సింధూరంతో కలకల్లాడాలి. వాళ్ళ గ్రామం బాగుండాలి, వాళ్ళ కుటుంబం బాగుండాలి, వాళ్ళు బాగుండాలి. స్త్రీనేనమ్మా సృష్టికి మూల కారణం. స్త్రీ లేకపోతే సృష్టి లేదు. ఆ స్త్రీ బాగుంటేనే, నుదుటి సింధూరంతో కలకల్లాడుతూ ఉంటేనే కుటుంబం బాగుంటుంది, పిల్లలు బాగుంటారు, ఊరు బాగుంటుంది. ఈ కాన్సెప్ట్తోనే, ఈ ముఖ్య ఉద్దేశంతోనే విశ్వ హిందూ పరిషత్ ప్రతి గ్రామంలో దేశవ్యాప్తంగా భారతదేశం అంతానమ్మా, ఈ గ్రామం ఆ గ్రామం కాదు. కాబట్టి మీరు ఈ సేవలో స్వయంగా పాల్గొనడం అనేది కేవలం స్వామివారి ఇచ్చిన అదృష్టమేనమ్మా. మనకి ఆ భవానీ అంశతో, మాత భవానీ అంశతో జన్మించిన శ్రీ ఛత్రపతి శివాజీ గారిని ఒకసారి స్మరించుకుని, అష్టావధాన జాగృత, అష్టప్రధాన దేష్టిత, న్యాయాలంకార మండిత, శత అస్త్ర శస్త్ర శాస్త్ర పారంగత, రాజనీతి దురంధర, ప్రౌఢ ప్రతాప పురంధర, క్షత్రియ కులావతంస, శ్రీమాన్ మహాన్ శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ కి, శ్రీమాన్ మహాన్ శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ కి, శ్రీమాన్ మహాన్ శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ కి. जय श्री राम।
జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇవన్నీ ఇప్పుడు దుర్గా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నేను ఇస్తాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ తరఫున ఈ రోజున మేము కృష్ణా జిల్లా అంశం వాళ్ళం. మేము ఈ రోజున సింధూరు ఆపరేషన్ జరిగిన తర్వాత మన జిల్లాలో కనీసం 100 సింధూరు పూజలు చేయాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది కృష్ణా జిల్లా శాఖ వారు. అందుకని ఈ ప్రక్రియలోనే ఈ రోజున గూడపాడు గ్రామంలో మవ మండలం ఉన్నటువంటి గూడపాడు గ్రామంలో 17వ పూజ కూడా చేయించడం జరిగింది. ఈరోజు సింధూరు పూజ. ఇందులో మాకు సంబంధించి విశ్వ హిందూ పరిషత్కు సంబంధించినటువంటి అందరూ కూడా పాల్గొని దీన్ని ఎంతో విజయవంతం చేసినందుకు చాలా సంతోషిస్తున్నాం. జై శ్రీ. అందరికీ నమస్కారం. ఈరోజు గూడపాడు గ్రామంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యాన ఇటువంటి ఈ యొక్క పూజా కార్యక్రమం నిర్వహించడం చాలా అద్భుతంగా ఉంది. మరి ఈ యొక్క దళిత వాడల్లో కూడా హిందూ బంధువుల్ని వెతుక్కుంటూ ఆ యొక్క సంఘం వాళ్ళు కూడా ఆ ప్రాంతాలకు వెళ్ళి వారిని మళ్ళీ మేల్కొలిపి మళ్ళీ హిందూ బంధువులుగా చేరటానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. ఈ విధంగా చేసిన విశ్వ హిందూ పరిషత్ కమిటీ వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గూడపాడు గ్రామంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో మేము ఈరోజు చేసిన కుంకుమ పూజ, అట్లాగే మా దగ్గర ఉన్నటువంటి 10 కుటుంబాలకు కూడా ఎంతో మాకు ఉత్సాహాన్ని ఇచ్చింది. అదేవిధంగా మేము కూడా హిందువులుగా కంటిన్యూ చేస్తా ఈ ఊర్లో కూడా మేము ఎన్నో గొల్లు విషయాల్లో కూడా గొడవలైనా కూడా మేము ముందుకెళ్ళాము. అదేవిధంగా మాకు సపోర్ట్ కూడా ఇప్పటివరకు లేదు. ఇప్పుడు ఈ విశ్వ హిందూ పరిషత్ అన్న దాంతో మేమందరం కూడా ప్రయాణం చేస్తూ, ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన కొటేషన్, ఎందుకంటే గడప లోపల ఏదైనా ఉన్నామండి, గడప దాటి ముందుకు వస్తే మాత్రం మనందరం కూడా హిందువులం బంధువులం ఈ స్లోగన్తో ముందుకెళ్తూ మా ఇంకా దళితవాడల్లో కూడా మేము ఏదైతే మా తాతలు ముత్తాతలు అక్కడి నుంచి ఏదైతే మాకుందో, ఏదైతే మేము ఆచరించామో, మేము గంగానమ్మ తల్లని పురాతన కాలాల నుంచి కూడా మేము ఏదైతే ఒక సనాతన ధర్మాలను మేము ఏదైతే విస్మరించేసామో దాన్నన్నిటిని కూడా మళ్ళీ తిరిగి మామూలుగా యథావిధిగా మేము రావాలని కోరుకుంటూ ఆ ప్రయత్నం కోసం విశ్వ హిందూ పరిషత్తో ప్రయాణం